తాజా అంశాన్ని చూస్తున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల షాపూర్ నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న షాపూర్ సంబంధించి కూడా ఒక రవీందర్ గౌడ్ అని సంబంధించి కూడా అతనికి బెదిరింపు లేక కలకలం మీద ప్రస్తావన రేపుతుందని చెప్పవచ్చు. అయితే అతను ఈ నెల 21న తన ఇంటి ముందు ఉన్న కారు పైన కూడా ఈ లేఖను గుర్తించినట్లయితే పోలీసులకు అయితే తెలపడం జరిగింది. తను 50 లక్షల రూపాయలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంటి ముందున్న తులసి మొక్కను ఏ విధంగా ధ్వంసం చేశామో అదే విధంగా తాము చంపుతామంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా వ్యక్తి పోలీసులకైతే తెలపడం జరిగింది. అయితే ఈ నెల 22న ఫిర్యాదు చేసిన బాధితులకు సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తర్వాత మన ఇంటి వద్ద తులసి మొక్కను ధ్వంసం చేయడంతో పాటు తర్వాత రెండు టవల్ తో పాటు తర్వాత ఒక లేఖను కూడా అతని కారు పైన కూడా అక్కడ ఉంచి వెళ్ళినట్లయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కూడా పోలీసులకు చెప్పడంతో కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలను అయితే ప్రస్తుతం అయితే పరిశీలిస్తున్నారు. కేవలం ఒక వ్యక్తి మాత్రమే వచ్చారా లేదా ఎంతమంది వచ్చారా అనేది కూడా చాలా స్పష్టంగా తెలియాల్సింది. కానీ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను కూనం రవీందర్ గౌడ్ గా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే కూనం శ్రీశైలం గౌడ్ కు సంబంధించి కూడా తన సోదరుడు ఉన్నారని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు అయితే చేస్తున్నాము. అయితే ఎక్కడి నుంచి ఆ వ్యక్తులు వచ్చారు, తర్వాత ఆ వ్యక్తి కేవలం ఒక్కరు మాత్రమే వచ్చారా లేదా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆ జీడిమెట్ల నుంచి అతను ఎటువైపు వెళ్ళాడు, ఇటు సికింద్రాబాద్ లేదా జైవిల్గుట్ట వైపు సంబంధించి కూడా వెళ్ళారనేది కూడా రెండు రకాలుగా ఆ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే పరిశీలించిన తర్వాత ఆ వ్యక్తి గుర్తించినట్లయితే ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్.